ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. మోషేబాబు ప్రార్థనతో మరి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనందరం ముందుకు వెళ్దాం. మోషేబాబు ప్రార్థన. కార్యాలు 21 అధ్యాయం చదువుతున్నాం. మీద సమీరమైన జ్ఞానాన్ని తెలివిని సంపూర్ణమైన జ్ఞానాన్ని తండ్రి వెంటనే మాకు సంపూర్ణ మీ దోశలకు సమితమైన తెలివిని జ్ఞానాన్ని తండ్రి రీతిగా తండ్రి ఇంకా ఆరలగారు ఉంటున్నాను. మిట్టు పరిహత్తుమని మరణ సంఖ్యల గురించి జ్ఞాపకం చేసుకుని తండ్రి ఓదండి వాక్యం పోయిస్తుంది బియ్యలు రాదు కానీ సాహిత్య కాచి కాపాడింది ఆ కుటుంబం సాహిత్య కాచి కాపాడింది వయసులో కూడా వాక్యం పోయిస్తుంది బియ్యలు రాదు కానీ ఇంకా ఆరలగారు ఉంటున్నాను. మిట్టు పరిహత్తుమని యేసుకృష్ణ అడుగుతుంది మా పరం తండ్రి యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. జయ తల్లి ప్రార్థన. పరిచయం శాస్త్రానికి రోటరీ కాదండి. నిన్న కాల్చాము మీరు ఎక్కడ ఎందుకు కాచుకొని రోటరీ కాదండి. ఈ పాసంలో కొడుకుల్లో చిన్న రోటరీ కాదండి. ఒక చదువుకున్న రోటరీ కాదండి. ఆపోజిట్ కాలేదండి. 21 అధ్యాయం చదువుతుండే కదండి. ఆ సందర్భంలో ఉతలకి నేర్చుకునే అయితే రోటరీ కాదండి. వాక్యం చదువుతుండే కదండి. మీద సత్యసామది రోటరీ కాదండి. ఓదకి సాధించదు ఓదకి జీవించండి. పోయేసరికి దీవించండి. 2 సంఘాల బోధించండి. రాదని దీవించండి. సేకరు కూడా దీవించండి. ఇంకా తండ్రులు ముట్టేస్తున్నాను. ఏసుకృష్ణ పరమతండ్రి ఆమేన్. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి గత కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను కుటుంబ ప్రార్థన ద్వారా మీరు మాకు అనుగ్రహించినందులకే వందనాలు తండ్రి. దేవా యొక్క సమయంలో మీ కుమారుని యొక్క నామములో తండ్రి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో నేను మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించడానికి నేను మమ్మల్ని మీరు సిద్ధం చేసిన మీ యొక్క పరలోకపు ప్రేమకి కృతజ్ఞతలు తండ్రి. అయ్యా మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా నేడు లేఖన భాగాలని చదవడానికి నేర్చుకోవడానికి తెలుసుకొనడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి, నడిపించండి తండ్రి. అలాగే ప్రభు ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను ఒక్కసారి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. సంఘంగా నాయన పరిశుద్ధులుగా మేము అందరం కలిసి కూడుకోవడానికి మీరు మాకు నాయన చక్కటి మందిరాలను దేవాలయాలను అనుగ్రహించారు తండ్రి. వాటిని కట్టడానికి వాటిని నిలబెట్టడానికి నాయన నీ ప్రియులుగా ఉన్నటువంటి అనేక మందిని నాయన మీరు ప్రేరేపించారు. పురుకొల్పారు ప్రభావం అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మరి నాయన నీ బిడ్డలు సంఘం కొరకు ప్రయాసపడుతున్న ప్రతి ప్రయాసలోను నాయన తండ్రి వారి కుటుంబాలకు దీవెనలు ఆశీర్వాదాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభా సంఘాలకి నాయన మరి తమ వంతు బాధ్యతలను నాయన తమ వంతు పనుల్ని నెరవేర్చుకున్నటువంటి ప్రతి పరిశుద్ధుల్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే సంఘానికి దైవ సేవకులుగా ఉండి నాయన చక్కటి వాక్యాలతో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ పురుకొల్పుతూ రేపుతూ ప్రభా లోకాన్ని పాపాన్ని వదులుకుని నాయన తండ్రి సంఘాన్ని పరిశుద్ధతను అనుసరించాలని వెంబడించాలని మీ సేవకుల ద్వారా మీరు అందిస్తున్న నూతన వర్తమానాలను బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభా మరి 2 సంఘాలని దీవించి ఆశీర్వదించి మీ సంకల్పంలో ముందుకు నడిపించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మరి యొక్క సమయంలో నేను సంఘం ద్వారాగా మేము విన్నటువంటి వర్తమానాల ప్రకారంగా సంఘం ద్వారాగా మేము నేర్చుకున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఇదిగో ఉదయకాల సమయంలో నేను మీ ముఖ దర్శనాన్ని మేము చేసుకోవాలని తండ్రి. ఇదిగో నాయన వాక్యము ప్రార్థన పాటలు చేసుకుని ఎవరికి వారు వ్యక్తిగత కుటుంబ ప్రార్థన జరుపుకోవాలి. అలా జరుపుకున్న కుటుంబాలు దీవెన ఆశీర్వాదము శాంతి సమాధానాలు ఉంటాయని మాకు దైవ సేవకులు నేర్పించిన విధానాన్ని ఇదిగో వాడుకగానైనా మేము దీనిని అభ్యాసంగా తండ్రి దీన్ని ఆచారంగా మేము కొనసాగిస్తూ ఉండగా మీ దయ మీ కృప మీ కాపుదల మాపై మా కుటుంబాలపై అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి. మరి ప్రభు యొక్క సమయంలో ఈ పరిచర్ను ప్రారంభిస్తూ ఉండగా తండ్రి నాయన మీ దయను మీ కృపను నాయన మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మరొకసారి నాయన మా యొక్క సంఘాన్ని సంఘ బిడ్డలను దైవ సేవకులను వారిని వారి కుటుంబాలను మీ యొక్క సన్నిధిలో దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామం పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో ఒక పాటను పాడుకుంటూ ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5 అడిగినంటనే ఇచ్చెను చిన్న బాలుడు.
5 రొట్టెలు 2 చిన్ని చేపలు అడిగినంతని ఇచ్చెను చిన్న బాలుడు. పంచినవని క్రీస్తు శక్తి వలనే కలిగెను, అయినా సహకారం ఆయనెందుకడిగెను. మిగిలినవన్నీ 12 గంపల సేవలు సహకారిగా చిన్నవాడు నిలిచెను. సత్క్రియ నేర్పించే పాఠం ఇది సోదరా, ఉత్సాహముగా ఇచ్చే మనసుండాలిరా. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. బర్నబాకు పొలముంది, కళ్ళ ముందు పని ఉంది, ఆదరించు గుణముంది, అక్కర కనబడుతుంది. సంఘము శ్రమలలో ఉంది, సువార్త పని మిగిలుంది, లోకము బెదిరిస్తుంది, కరువు ఎదురుగా ఉంది. పొలమును అమ్మి ప్రభువు పరిచర్యకు ఇచ్చాడు, ధనమును అపోస్తుల పాదము. సిరి కంటే ఘనముగా దేవుని ప్రేమించాడు, ఆదరణ పుత్రుడని బిరుదు పొందుకున్నాడు. సమృద్ధిగా విత్తుట దీవెనకరం, విస్తారంగా కోయుట ఆశీర్వాదం. సమృద్ధిగా విత్తుట దీవెనకరం, విస్తారంగా కోయుట ఆశీర్వాదం. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు అడిగినంటని ఇచ్చెను చిన్న బాలుడు. ప్రభు ఆకలన్నారు, ఆహారమిచ్చారు, ప్రభువు దప్పుగొన్నారు, మీరు దాహమిచ్చారు. పరదేశిగా ఉన్నారు, మీరు చేర్చుకున్నారు, రోగముతో ఉన్నప్పుడు మీరు ఆదరించారు. మిక్కిలి అల్పులైన ఒకనికి మీరు చేశారు, ప్రభువుకు చేసినట్టు ఆయన మీకు పొందారు. అక్షయ ఆత్మలకందించారు, రక్షణ వస్త్రములను వస్త్రహీనులకిచ్చారు. పూర్ణోదయం ఇచ్చుట జీవ కిరీటం, వారికి మాత్రమే సిద్ధము దేవుని రాజ్యం. పూర్ణోదయం ఇచ్చును జీవ కిరీటం, వారికి మాత్రం సిద్ధము దేవుని రాజ్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిదని ఈ యొక్క సమయంలో మరి బైబిల్ పట్టణంగా లేఖన భాగాలను చదువుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు సాగిపోదాం. ఆయన అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయాన్ని మనం బైబిల్ పట్టణంగా చదువుకుందాం. అంతేనా? 21 22 21వ అధ్యాయం మనం చదువుకుందాం లేఖన భాగాలు. మేము వారిని విడిచిపెట్టి వాడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసునకును మరునాడు రోదుకును అక్కడ నుండి పతూకును వచ్చితిమి. అప్పుడు పినీకకు వెళ్ళబోచున్నామని ఒక వాడను చూసి దానిని ఎక్కి బయలుదేరితిమి. కుప్పరకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తొట్టును విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ వాడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిచిన తర్వాత ప్రయాణమైపోవచ్చుండగా
ప్రయాణమైపోవచ్చుండగా భార్యలతోనూ భార్యలతోను పిల్లలతోనూ పిల్లలతోను వారందరూ మమ్మను వారందరూ మమ్మను పట్టణపు వెలుపల వరకు పట్టణం వెలుపల వరకు సాగనంపవచ్చిరి. సాగనంపవచ్చిరి. వారును వారును మేమును మేము సముద్ర తీరమున సముద్ర తీరమున మోకాళ్ళని మోకాళ్ళని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకుంటుమి. అంతట మేము ఓడ ఎక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. ఆ రెండో భాగాన్ని చదువుకుందాం. ఎన్నో వచనం నాన్న? వెరీ గుడ్. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి ఏడుగురిలో నొకడును సువార్తికుడైన పిలుపు ఎంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కుండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగాబు అను ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడుకట్లు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టి యెరూషలేములోని యూదులు ఈ నడికట్లు గల మనుషుని ఎలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేము అక్కడి వారు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతనిని బతిమాలుకొంటిమి. గాని పౌలు ఇదెందుకు మీరేడ్చి నా గుండె బద్దలు చేసిదిరేలా? నేనైతే ప్రభువైన యేసునామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుట మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పెను. అతడు ఒప్పుకొనందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాకని ఊరకుంటిమి. ఆ దినములైన తర్వాత మాకు కావలసిన సామాగ్రిని తీసుకుని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరి నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైన నాసోను ఇంట మేము దిగవలెనను ఉద్దేశముతో అతన్ని వెంటబెట్టుకుని మాతో కూడా వచ్చిరి. ఎన్నో సందర్భము? మూడో సందర్భం. ఎన్నో వచనము? 17వ వచనం చదువుకున్నాను. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంగా చేర్చుకొనిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చెను. అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనులు జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూసి సహోదరుడా యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నాము కదా. వారందరూ
వారందరూ ధర్మశాస్త్రం నందు ఆసక్తి గలవారు, ధర్మశాస్త్రముందు ఆసక్తి గలవారు, అన్యజనులలో ఉన్న యూదులు అన్యజనులో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, తమ పిల్లలకు సున్నతి చేయకూడదని, మన ఆచారముల చొప్పున మన ఆచారం చెప్పిన నడవకూడదనియు, నడకూడదని, నీవు చెప్పు మాటల వలన నువ్వు చెప్పు మాటల వలన వారందరూ వారందరూ మోషేను విడిచిపెట్టవలనని మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు నువ్వు బోధించుచున్నట్లు వీరు నిన్ను గూర్చి వర్తమానం విని ఉన్నారు. వీరు నిన్ను గురించి వర్తమానం వినుచున్నారు. కావున కావున మనం ఏమి చేయుదుము? కావున మనం ఏం చేయము, నీ వచ్చిన సంగతి నువ్వు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయము. కాబట్టి నువ్వు చెప్పినట్టు చేయము. మురొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా యొద్ద ఉన్నారు. మా వద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకుని పోయి నువ్వు వారి వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారితో కూడా శుద్ధి చేసుకుని వారి తలక్షారము చేయించుకున్నటకు వారి తలస్నానం చేసుకున్నట్టుకు వారి కయ్యేడు తగులుబడి వాడికి అయ్యేడు తగులబడి పెట్టుకొనుము. పెట్టుకోవడము. అప్పుడు నిన్ను గూర్చి అప్పుడు నిన్ను కూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు, తాము విన్న వర్తమానం నిజం కాదని నీవు ధర్మశాస్త్రమును గైకొని ధర్మశాస్త్రం గాయకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు యథావిధిగా నడుచుకుంటున్నామని తెలుసుకుందురు. తెలుసుకుందరు. అయితే విశ్వసించిన అన్ని జనులను గూర్చి అదే విశ్వసించిన అన్ని జనుల గురించి వారి విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును వాళ్ళ విగ్రహాలను రప్పించిన వాటమును గొంతు పిసికి చంపిన దానిని గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వము జారత్వము మానవలసి ఉన్నదని నిర్ణయించి మానవలసి ఉన్నదని నిర్ణయించి వారికి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. రాసి ఉన్నామని చెప్పిరి. అంతట పౌలు మరనాడు అక్కడ పౌలు మరణాడు ఆ మనుషులను వెంట పెట్టుకుని పోయి ఆ మనుషులు వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయములో ప్రవేశించి దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు వారిలో ప్రతి వారి కొరకు కానుక అర్పించే వరకు కానుక అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చుదుమని తెలియజేసను. శుద్ధి దినములు నెరవేర్చమని తెలియజేయును. ఎన్నో సందర్భమా? ఎన్నో సందర్భం? నాలుగో సందర్భం. ఎన్నో వచనము? 27 వచనం చదువుకున్నాం. చూడండి 27 వచనం. 7 దినములు కావచ్చినప్పుడు 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతనిని చూసి దేవాలయంలో అతన్ని చూసి సమూహం అంతటిని కలవరపరిచి సమూహమంతటిని కలవబడిచి అతనిని బలవంతముగా పట్టుకుని అతను బలవంతంగా పట్టుకుని ఇశ్రాయేలులారా ఇశ్రాయేలులారా సహాయము చేయుడి, సహాయం చేయుడి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను అంతటను బోధించుచున్నవాడు వీడే, బోధించుచున్నవాడు వీడే, మరియు వీడు గ్రీసు దేశస్థులను మరియు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి దేవాలయంలోకి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ తలమును ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచున్నాడని కేకలు వేసిరి. అపవిత్రపరచునని కేకలు వేసిరి. ఏలయనగా ఏలయనగా ఎఫెసీయుడైన ఎఫెసీయుడైన త్రోఫిమును త్రోఫిమును అతనితో కూడా పట్టణములో అతను కూడా పట్టణంలో అంతకు ముందు వారు చూసి ఉన్నందున అంతకు ముందు వారు చూసి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతనిని తీసుకుని పౌలు అతని దేవాలయంలోకి తీసుకుని వచ్చినని ఊహించిరి. వచ్చినని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. పట్టణం అంతా గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి జనులు గుంపులు గుంపులుగా పరిగెట్టుకుని వచ్చి పౌలును పట్టుకుని పట్టుకుని దేవాలయంలోనికి అతనిని వెలుపలికి ఈడ్చిరి. దేవాలయంలో అతని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వెంటనే తలుపులు మూయబడెను. వారు అతని చంపవలెనని యత్నించుచుండగా వారు అతని చంపవాలని యత్నించుచుండగా యెరూషలేము యెరూషలేము గలిబిలిగా ఉన్నదని గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చెను. పటాలు పై అధికారిగా పట్టణం వచ్చిన వెంటనే అతడును సైనికులు శతాధిపతులను వెంటబెట్టుకుని శతాధిపతులను వెంటబెట్టుకుని వారి యొద్దకు పరిగెత్తుకుని వచ్చెను. వారు పై అధికారిని సైనికులను రాను వారిని చూసి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకుని 2 సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేసినని అడగగా సమూహములో కొందరు ఎలాగూ
కొందరు అలాగు కొందరు అలాగు కేక వేయుచున్నట్లు కేకవేయుచున్నట్లు అల్లరి చేత అతడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక నిజము తెలుసుకోలేక కోటలోనికి వెళ్ళి కోటలోనికి వెళ్ళి అతన్ని తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించెను. అందరు తీసుకొని బొమ్మను ఆజ్ఞాపించను. పౌలు మెట్ల మీదకు వచ్చినప్పుడు పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి జనులు గుంపు కూడి బలవంతం చేయుచున్నందున బలవంతం చేయుచున్నందున సైనికులు అతన్ని మోసుకొని పోవలసి వచ్చెను. అతను మోసుకుని పోవాల్సి వచ్చెను. ఏలయనగా వారిని వారిని చంపుదుమని చంపుదమని జన సమూహములు కేకలు వేయుచుండెను. జనసమూహం కేకలు వేసిండెను. వారు పౌలును వారు పౌలును కోటలోనికి తీసుకుని పోవనై ఉండగా కోటలోనికి అతడు పై అధికారిని చూసి పై అధికారిని చూసి నేను మీతో ఒక మాట చెప్పవచ్చునా నేను మీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకతడు గ్రీసు భాష నీకు తెలియనా? గ్రీసు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు ఈ దినముల మునుపు రాజద్రోహమునకు రేపి రాజాలోనికి రేపి నరహంతుకులైన 4,000 మందిని నరహంతకులైన 4,000 మందిని మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయి అరణ్యముకు వెంటబెట్టుకుని పోయి ఐగుప్తీయుడు నీవు కావా ఐగుప్తుడు నీవు కావా అని అడిగాను. అందుకు పౌలు నేను కిలికియాలోని తార్సు వాడైన యూదుడును ఆ గొప్ప పట్టణపు పౌరుడును జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పాను. అతడు సెలవు ఇచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు సైచేయిగా చేసి వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క ఉదయకాల సమయంలో ఈ కుటుంబపు ప్రార్థనలో మరి దేవుడు తన సన్నిధి భాగ్యాన్ని, తన సన్నిధి కాంతుల్ని దేవుడు మరి మనకు అనుగ్రహించి మరింతసేపు ఆయన యొక్క సన్నిధి భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఆయన సన్నిధి కాంతులు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవదేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు ఈ 21వ అధ్యాయంలో సుమారు ఎన్ని సందర్భాలు చదువుకున్నాము? మనం ఒక 5 సందర్భాలను మనము చదువుకున్నాం కదా. ఒక 5 సందర్భాలను చదువుకున్నాం. ఈ 5 సందర్భాలని జాగ్రత్తగా కొన్ని భాగాలుగా మనం విడగొట్టుకుందాం. ఈ 5 సందర్భాలని సుమారు ఒక 3 భాగాలుగా మనం మాట్లాడుకుందాం. ఏనా? ఎన్ని సందర్భాలు ఉన్నాయి దీంట్లోనూ? అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయంలో 5 సందర్భాలు. ఎన్ని వచనాలు ఉన్నాయి? సుమారు 40 వచనాలు మనకు కనబడుతున్నాయి. 40 వచనాలు 5 సందర్భాలని ఒక 4 భాగాలుగా మనము ఒక 3 భాగాలుగా మనం మాట్లాడుకుందాం. మొదటిగా పౌలు గారు 20వ అధ్యాయంలో మరి ఏపీసీ నుంచి ఆయన ప్రయాణం బయలుదేరుతున్నాడు కదా. ఏపీసీ నుంచి 3 సంవత్సరాలు నేను రాత్రి పగలు కష్టపడి ఇక్కడ సేవ చేసి సంఘాన్ని కట్టాను కదని ఏపీసీ సంఘం నుంచి ఆయన సెలవు తీసుకుని ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తున్నాడు? నేరుగా యెరూషలేముకు వచ్చేయడానికి ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు అలా ఆయన యెరూషలేముకు వస్తున్నటువంటి ప్రయాణంలో ఏపీసీ నుంచి తూరులో పరిచర్య చేస్తున్నాడు. మొదటిగా యెరూషలేముకు వెళ్ళక ముందుగానే తూరులో పరిచర్య చేస్తున్నాడు. మనకి 21వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ఆయన పరిచర్య కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది ఆయన మోషబాబు? తూరులో కనపడుతుంది మొదటి పరిచర్య. ఇక రెండవ పరిచర్య 7 నుంచి 14 వచనాల్లో మనకి కైసరియలో పరిచర్య కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది ఆయన? కైసరిలో పరిచర్య మనకి కనపడుతుంది. తర్వాత మూడవ భాగాన్ని మనం చూసినప్పుడు యెరూషలేములో పరిచర్య కనపడుతుంది. ఇది 21వ అధ్యాయం సారాంశం. ఏమంటే ఒక 5 భాగాలు, ఒక 5 సందర్భాలు, ఒక 3 భాగాలుగా ఈ అధ్యాయం మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఏనా? ఓకేనా? బాగా అర్థం చేసుకుందాం. మొదటిది ఏమనుకున్నాం? ఈయన ఎక్కడ పరిచర్య చేస్తున్నారో? తూరులో. తూరు అనగానే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా వెరీ గుడ్, తూరు సీదోనుడు కదా. ఆ తూరు సీదోనుడు పట్టణంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అంతకుముందే సువార్త ప్రకటించారు. అలా సువార్త ప్రకటించినటువంటి వీళ్ళందరూ కూడా విశ్వసించి దేవుని కుమారుని రాకడ గూర్చి, దేవుని కుమారుని గూర్చి, తండ్రినటువంటి దేవుని గూర్చి వాళ్ళందరూ మరి దేవుని సేవిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఆ సమయంలో పౌలు గారు తూరులో ఏం చేశారో మనకి మొదట 6 వచనాలు సెలవిస్తున్నాయి. వాటిని మనం చదువుకుందాం. మొదటిగా చదువుకున్నాం కదా ఇందాక ఆ మాటలు మనం చదువుకుందాం. 21వ అధ్యాయం మొదటి వచనం. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా ఎక్కడికి వెళ్ళారట? కోసునకును, మరునాడు రోదుకునకును, అక్కడ నుండి పతునకును
వచ్చితిమి. అప్పుడు ఫినీకే వెళ్ళబోచున్న ఒక ఓడను చూసి దానిని ఎక్కి బయలుదేరితిమి. కుప్పరాకు ఎదురుగా వచ్చి దాన్ని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. ఎక్కడ దిగారట వీళ్ళు? తూరులో దిగారు వీళ్ళు. కొన్ని ప్రాంతాలను దాటుకున్నారు అప్పటికే. అవును కదా, మనం రామచంద్రపురం వెళ్ళాలంటే ఎన్ని పట్టణాలు దాటాలి, ఎన్ని ఊర్లు దాటాలి? నరసరపేట దాటాలి, అగ్రహారం దాటాలి, చోడవరం దాటాలి కదా. అలాగే వీళ్ళు యెరూషలేము వెళ్ళడానికి కూడా కొన్ని ప్రాంతాలను, కొన్ని పట్టణాలని దాటుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఎక్కడికి వచ్చారు? తూరుకు వచ్చారనమాట. చూడండి అక్కడ తూరుకు వచ్చారు. 3వ వచనం చూడు. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండును. ఇప్పుడు వీళ్ళు ఓడలో ప్రయాణం అవుతున్నారు కదా, ఓడ సరుకులు దించుతున్నారు ఎక్కడ అని అంటే తూరులో. అప్పుడు ఓడ సరుకులు దించడానికి టైం పడుతుంది, అక్కడ కొన్ని దినాలు ఉండవలసి వస్తుంది కదని వీళ్ళు ఏం చేశారంటే పౌలు గారు వీళ్ళు ఏం చేశారో చూద్దాం. 4వ వచనం. తూరులో దిగవచ్చు. అక్కడ ఓడ సరుకులు దిగుమతి చేయవలసి ఉండును. మేము అక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటుంది. శిష్యుల్ని ఏం చేశారట వీళ్ళు? కనుగొన్నారు. మనం కూడా ఏ ప్రాంతాలకు వెళ్ళినా ఎక్కడున్నా ఒక మాట ఉంటుంది. మన వాళ్ళు ఎప్పుడన్నా ఆదివారం రోజున ఏదైనా ఊరు వెళ్ళారు అనుకోండి, తన సొంత ఊరు ఏదైనా, అక్కడ సంఘం ఎక్కడుంది, అక్కడ క్రీస్తుని ఎక్కడ ఆరాధిస్తున్నారని క్రీస్తుని ఆరాధించే స్థలాలను వెతుక్కుంటారు చాలామంది. సమయం కాని సమయంలో వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆరాధన వచ్చిందనుకోండి, ఆ సమయంలో దేవుని స్తుతించడానికి, మహింపరచడానికి ఏం చేస్తారు వీళ్ళు? స్థలాలను వెతుక్కుంటారు. ఏమండి, దైవ మందిరాలను వెతుక్కుంటారు. అలాగే పౌలు గారు కూడా తూరులో అక్కడ ఓడ సరుకులు దిగుమతి జరుగుతుంటే పౌలు గారు ఏం చేశారు? ఖాళీగా ఉండకుండా అక్కడ ఉన్న మన శిష్యులు ఎవరైనా ఉన్నారు, ఇక్కడ క్రైస్తవులు ఎవరు, మన వాళ్ళు ఏంటి, వీళ్ళు ఎలా ఉంటున్నారని ఒక ఆలోచనతో శిష్యులను కనుగొనగానే అక్కడికి వెళ్ళారు. వారు నీవు ఏమని చెప్తున్నారో చూడండి. 4వ వచనం చదువునాను. 4వ వచనం. అక్కడ మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినాలు అక్కడ ఉన్నారట. ఎన్ని దినాలు ఉన్నారట శిష్యులను కనుగొని? 7 దినాలు. ఈ 7 దినాలు ఏం చేసి ఉంటారు? వీళ్ళందరూ కూడా వాక్యం చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మనం మార్గం మధ్యలో మనం వైఎస్ఆర్ నగర్కి బైబిల్ తరగతి వెళ్తున్నప్పుడు మీరు ఏం మాట్లాడుకున్నారు? బైబిల్ గ్రంథంలో పేర్ల గురించి మాట్లాడుకుందాం అన్నారు, స్త్రీల గురించి మాట్లాడుకుందాం అన్నారు కదా. మరలా తర్వాత ఇంకేమనుకున్నారు? పాటలు పాడదాం అనుకున్నారా? అంటే మనం అక్కడికి వెళ్ళి అరగంట, పావుగంట వ్యవధిలో మీరు దేని గురించి డిస్కషన్ చేసుకున్నారు? బైబిల్ గురించి డిస్కషన్ చేసుకున్నారు. ముందు పుస్తకాల గురించి మాట్లాడుకుందాం, అధ్యాయాల గురించి మాట్లాడుకుందాం, వ్యక్తుల పేర్లు చెప్పుకుందామని మీరు ఎలాగైతే ముచ్చరించుకున్నారో, వీళ్ళు 7 రోజులు కూడా ఏం చేశారు? వీళ్ళు వాక్యాన్ని ముచ్చరించుకున్నారనమాట. వాక్యాన్ని ముచ్చరించుకున్న తర్వాత ఏం జరిగిందో చూద్దాం. వారు చెబుతున్నారన్నమాట, నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారాగా పౌలుతో చెప్పిరి. పౌలు గారు చేసినటువంటి సువార్త సేవ పరిచర్య తూరులో ఉన్న వారికి వివరించగానే వాళ్ళ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలాగుందనంటే, దయచేసి మీరు యెరూషలేములకు వెళ్ళకండి. ఒకవేళ మీలాంటి ఆయన మీద ఏదైనా అభియోగం చేస్తారో, మిమ్మల్ని ఏదైనా అగత్యం చేస్తారో మీరు వెళ్ళకండి అని అక్కడ ఉన్న తూరు సంఘంలో ఉన్నటువంటి వారు పౌలు గారికి ఒక మంచి మాటను తెలియజేశారు. ఎప్పుడైతే అంత ఆత్మ సంబంధమైనటువంటి మాటను మాట్లాడారో వారి ఇరువురు ప్రేమలో కలిసిపోయినాయి నాయన. కలిసిపోగానే వారు ఏం చెప్తున్నారు చూడండి. పౌలుతో నువ్వు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. చూడండి, ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణం అయిపోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణపు వెలుపల వరకు సాగనంపిరి. ఎక్కడ దాకా సాగనంపారంటే వెళ్ళాము? అంతకుముందు ఓడ ఎక్కువ వరకు 20వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా ఏం చేశారు? పౌలు మీద మెడ మీద పడి వాళ్ళందరూ అక్కడ మోకాళ్ళని ముద్దు పెట్టుకుని ఆయన సాగనంపారు కదా. ఇక్కడ తూరులో ఉన్నవారు కూడా అలా చేస్తున్నారు. ఎందుకనంటే ఆయన చేసినటువంటి సేవ, ఆయన చేసేటువంటి పరిచర్యను చూసి వీళ్ళందరికీ విస్మయం ఉంది. భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ పట్టణపు వెలుపల వరకు సాగనంప వచ్చిరి. వారును మేమును సముద్ర తీరమును మోకాళ్ళని ప్రార్థన చేసి, సముద్ర తీరాన్ని వాడు ఎక్కడానికి ముందు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా సన్నివేశం చూస్తుంటేనే అలా పొల్లు పులకరించిపోతుంది ప్రియులారా. వెలుపలి మోకాళ్ళుని ప్రార్థన చేసి వారి యొద్ద ఒకరికి ఒకరు సెలవు పుచ్చుకుంటిమి. అంతటి మేము ఓడ ఎక్కితిమి. వారు తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరేమో. ఓడ ఎక్కేశారు, వాళ్ళేమో తమ ఇండ్లకే తిరిగి వెళ్ళారు. పౌలు గారు మీరు జాగ్రత్తగా ఉండండి, దేవుని సేవ మీరు చాలా గంభీరంగా చేశారు, మేము దేవునిలో వాడబడతాం, మేము దేవుని కొరకు నిలబడతామని తూరు వారు ఈ సందర్భాన్ని బట్టి ఆ నిర్ణయాన్ని తీసుకుని ఉంటారు. నిర్ణయాన్ని తీసుకున్నారని మనం చెప్పలేం, కానీ నిర్ణయాన్ని తీసుకుని ఉంటారన్నది ఇది ఆత్మను బట్టి మనం మాట్లాడవచ్చు. ఇక రెండవ భాగాన్ని మనం చూద్దాం. ఎక్కడ చేశారు? ఎంతసేపు వీళ్ళు తూరులో పరిచర్య చేశారు, ప్రార్థన చేశారు, వాడ నుంచి పౌలు గారిని సాగనంపారు. ఇప్పుడు రెండో సందర్భంలో ఏం జరుగుతుందో చూద్దాం. 7 నుంచి 14 వచనాల్లో కైసరీలో పరిచర్య చేస్తున్నాడు అనమాట. ఎక్కడ ఈయన పరిచర్య? మోషే బాబు
కైసరులు పరిచర్య చేస్తున్నాడు అనమాట. రెండోది ఆ భాగాలు మనం చదివేసి ముగించేసుకుందాం. మేము తూరు నుండి ఎలా చూడాలి మోషబాబు, అక్కడ చూడు వచనం చూడు, చేతితో పట్టుకోవాలి, ఎలా బైబిల్ పట్టుకెళ్ళాలి. 7వ వచనం, మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి మెలేతుకు వచ్చి సహోదరులకు కుశలమడిగి వారిని యొద్ద ఒక దినం ఉంటిమి. ఎక్కడట వీళ్ళు తూరు నుంచి ప్రయాణం ముగించుకుని తొలేమాకు వచ్చారట. ఏం పేరు నాయన ఊరి పేరు? తొలేమాయికి వచ్చి సహోదరులు కుశలం అడిగి వారి యొద్ద ఒక దినాలు ఉన్నారట. మరునాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి 7గురిలోనొకడగు ఏడుగురిలోనొకడగు సువార్తికుడని పిలిపి ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. వీళ్ళు మరలా కైసరిలో ఎవరింటి దగ్గర ఉంటున్నారో? పిలిపి గారు ఎవరు? 7గురు పెద్దల్లో ఒకడు. ఈయన గురించి మనకి ఎక్కడ కనబడుతుంది? ఈయన పరిచయం 8వ అధ్యాయం చదువుకున్న మన గత కాలంలో. ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారట? 4 మంది పిల్లలు. 4 పిల్లలు ఏం చేస్తున్నారు? వీళ్ళు చక్కగా ఏం చేస్తున్నారు? ప్రవచిస్తున్నారు. ఎందుకు ప్రవచిస్తున్నారు? తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదని సామెతను మనం చెప్పుకున్నాం కదా ఇందాక. మోషబాబు ఏసుకెళ్ళి ఎన్నో అధ్యాయము? 6వ అధ్యాయము 44, 45. 6వ అధ్యాయమేనా? ఏసుకెళ్ళి గ్రంథంలో ఉన్నది కదా సామెతాస్పదంగా, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. ఈ 4 బిడ్డలు ప్రవచిస్తున్నారంటే గల కారణం ఏంటి? వారి తల్లి అలాంటిది కనుక. అలాగే మీరు కూడా నేను లేని టైంలో కూడా మీరు కూడా ప్రార్థన చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? తండ్రి ఎట్టువాడు తల్లి అట్టిదే. కనుక తల్లిని బట్టి బిడ్డల యొక్క పెంపకం ఆధారపడి ఉంటుంది. తల్లిని బట్టి బిడ్డల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. క్రైస్తవ తల్లులు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ తల్లులు ఎలా ఉండాలంటే, క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలంటే ఒక తిమోతి తల్లిలా ఉండాలి, ఒక హన్నా తల్లిలా ఉండాలి. ఏమండి? ఇలా తల్లులకు మాదిరిగా పిల్లలకు మాదిరిగా ఉండాలి. అలా పిల్లలకు మాదిరిగా ఉన్నటువంటి తల్లులు బైబిల్లో కోకొల్లలుగా ఉన్నారు. అలా ఫిలిప్పు గారి భార్య తన కుమార్తెను 4గురిని ప్రవచించేవారిగా చేసింది. అందుకనే ప్రారంభ సంఘం కట్టబోయే ముందు ఆత్మదేవుడు మాట్లాడుతూ, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఆ దినముల్లో మీ కన్యకులు ప్రవచించదురని అన్నాడు. ఫిలిప్పి కుమార్తెలు అలా ప్రవచిస్తున్నారు. ఇప్పుడు పౌలు గారు ఎవరింటికి వెళ్ళారు? కైసరీలో ఫిలిప్పి సువార్తికుడు అనేటువంటి ఫిలిప్పి ఇంటికి వెళ్ళగానే ఆయనకు కన్యకులుగా ఉన్నటువంటి 4 కుమార్తెలు ప్రవచించేవారుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు 9వ వచనం చూడండి. 9వ వచనం, 10వ వచనం చూడండి. మేము అనేక దినములు అక్కడ ఉండగా ఆగాబు అని ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. ఆగాబు అనేటువంటి ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడు? యోదయ నుంచి వచ్చి ఏమని చెప్తున్నాడంటే, పౌలు గారిని పట్టుకుని తన నడికట్లు తీసి కట్టుకట్టి, ఇదిగో ఈ నడికట్ల చేత కట్టబడినటువంటి పౌలును కూడా యెరూషలేముకు వెళ్తే ఈ రీతిగా యెరూషలేములో పౌలును కూడా బంధిస్తారు, కట్టేస్తారని ఆత్మ ద్వారాగా మాట్లాడారు. ఎవరైనా? ఆగాబు. ఈయన ఒకసారి 11వ అధ్యాయంలో మనకు కనబడతాడు. 11వ అధ్యాయం 28వ వచనంలో దాదాపుగా అక్కడ ఆగాబు అనేటువంటి ప్రవక్తలేసి యెరూషలేములో గొప్ప కొరువు రాబోతుందని అనగానే అంతియోకయ నుంచి మరి అక్కడికి పట్టుకుని వెళ్ళి కానుక ఇచ్చినట్టుగా కూడా మనకు కనబడుతుంది. ఆ ఆగాబు ప్రవక్తే ఇక్కడ 21వ అధ్యాయంలో మరలా మనకు కనబడుతున్నాడేమో. పౌలు గారిని ఏమని చెప్తున్నాడు? అక్కడ తూరులో ఉన్నవారు యెరూషలేముకి వెళ్ళొద్దు అన్నారు. ఇక్కడ వీళ్ళ కూడా ఏమని చెప్తున్నాడు? ప్రవక్త కూడా యెరూషలేములో పౌలు కూడా బందీ అయిపోతాడని అంటే, ఓయ్ బాబోయ్, నేను బందీని అయిపోవడం కాదు, నేను ఆయన కొరకు నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. బందీతో పెద్ద ప్రమాదం ఏముంది? బందీస్తే అరెస్ట్ చేస్తారు అంతేనా? కానీ నేను ఏమనుకుంటున్నాను? చనిపోవాలనుకుంటున్నాను. పౌలు గారు మాట్లాడితే వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసేసుకొచ్చింది. ఈ భాగాలు మనకి రెండవ కైసరులు చేసినటువంటి పరిచర్య మనకి కనబడుతుంది. ఇక 3వది చివరిగా మనం చూసినప్పుడు యెరూషలేములో పరిచర్య కనబడుతుంది అనమాట. ఎట్టకేలకు పౌలు గారు ఇప్పుడు ఎలా చూడాలి? మర్చిపో, కొంచెం దగ్గరికి తీసుకుంటా, దూరం అయిపోయింది. ఎట్టకేలకు ఇప్పుడు పౌలు గారు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళిపోయారని. ఎక్కడికి వెళ్ళిపోయారు నాయన? యెరూషలేముకి వెళ్ళిపోయారు. ఇప్పుడు యెరూషలేములో ఏమైనా పరిచర్య జరుగుతుందంటే ఆయన యెరూషలేముకి వెళ్ళాడు అనమాట. చూడండి, ఆ మాట మనకు కనబడుతుంది. 17వ వచనం చదువునాను ఒకసారి. 17వ వచనం, మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకునిరి. వీళ్ళు ఎక్కడికి వచ్చారట? వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి రావాలి? యెరూషలేముకి రావాలి. మీరు ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఎక్కడికి రావాలి? ఇంటికి రావాలి. అది ధర్మం. ఎలాగో వీళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు చెదిరిపోయినప్పటికీ వారి స్వస్థలము, సొంత గృహము, వారి సొంత సంఘము ఇదిగో యెరూషలేము. అయితే పౌలు గారు అక్కడికి రావాల్సి వచ్చింది. నేడు మనం ఒకవేళ వెళ్ళినా వెళ్ళకపోయినా అది వేరే రకంగానే ఆనాటి కాలానికి అప్పటికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారంటే యెరూషలేములోనికి వెళ్ళాలి. పెంతెకొస్తు దినాన్ని నేను అక్కడ ఉండాలి, ఏమండి పస్కా పండుగకి నేను అక్కడ ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచనతో మొత్తానికి పౌలు గారు యెరూషలేముకి వచ్చేస్తే పౌలు గారిని ఏం చేశారంటే, యెరూషలేములో ఉన్నటువంటి సహోదరులు మమ్మను చదువునాను 17వ వచనం, మమ్మను సంతోషంతో చేర్చుకొనిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా
పౌలు మాతో కూడా యాకోబునొద్దకు వచ్చెను. అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనులు జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను. వారు విని దేవుని మహిమపరిచిరి. వారు ఏం చేశారట నాయన? దేవుని మహిమపరిచారు. అవును కదా, దేవుని మహిమపరచడానికి వీళ్ళ కార్యాలు చేశారని, అన్ని జనులు అందరూ రక్షణ పొందారని, అన్ని జనులు దేవుని స్తుతిస్తున్నారని పౌలు గారిని బట్టి యాకోబు పెద్దలు వీళ్ళందరూ విని సంతోషించి ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే పౌలు గారి మీద ఒక మాట చెప్తున్నారనమాట. పౌలు గారు ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రానికి విరోధంగా ఉన్నారని ఒక ఫిర్యాదు పౌలు గారి మీద చేస్తున్నారు. పౌలు గారు ఎలా ఉన్నారట నాయన? ధర్మశాస్త్రానికి విరోధంగా ఉన్నాడు అని ఒక అభియోగం చేస్తున్నాడు. ధర్మశాస్త్రానికి విరోధంగా అంటే ఏంటి? చిన్నపిల్లలకు కానీ ఎవరికి కూడా సున్నతి చేయించవద్దని నీవు బోధ చేస్తున్నావని యెరూషలేములో ఉన్నటువంటి యూదులు నీపై ఒక కుట్ర పన్నుతున్నారు. ఈ విషయం నీ మీద అభియోగంగా ఉంది కనుక నువ్వు ఇప్పుడు ఏం చేస్తావని అంటే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సహోదరుని తీసుకుని మొక్కుబడి చేసుకుని ధర్మశాస్త్ర ప్రకారంగానే నువ్వు ఉన్నావని ఇతరులకు చూపించుకొని పెద్దలు అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అపోస్తలులందరూ కూడా పౌలు గారికి చెప్పగానే పౌలు గారు ఏం చేశారంటే తన వాడుక చొప్పున ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకుని కొంతమందిని వెళ్ళి అక్కడ మొక్కుబడి చేసుకుని మరలా యెరూషలేము దేవాలయానికి వచ్చినట్టుగా కనబడుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? పౌలు గారు ఏం చేశారు? తనకి మొక్కుబడి చేయించమన్నారు. ఎందుకనంటే ఈయన మీద ఒక అభియోగం మోపారు. ఏంటి ఆ అభియోగం? మనం చూడండి 21 వచనం చదివితే మనకి మ్యాటర్ అర్థమవుతుంది. అన్ని జనుల్లో ఉన్నటువంటి యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పు మాటల వలన వారందరూ మోషేని విడిచిపెట్టవలని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు. అంటే పౌలు గారు చెబుతున్నటువంటి మాటలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధర్మశాస్త్రం కంటే గొప్పది క్రీస్తు ప్రభుల వారు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన తన శరీరం ద్వారాగా దానిని నెరవేర్చాడు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని మించి క్రీస్తులోనికి మనం వెళ్ళాలి. ధర్మశాస్త్రం పనిచేస్తే విశ్వాసం ఉంచింది. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి నందు విశ్వాసం ఉంచితే దేవుని కుమారులుగా మనం అంగీకరించబడుతున్నాం అన్నటువంటి విషయం లోతుల్లో వారికి తెలియదు. ఈనాటికి కొంతమంది పెద్దలకి ఈ విషయాలు తెలియదు. మనం మాట్లాడుతుంటే ఈడేంటి ఎలా మాట్లాడుతున్నారని కొంతమంది మనల్ని గురించి ఇబ్బందులు పడవచ్చేమో, కానీ ఆ రోజు పౌలు గారి విషయమే అలాగే అభ్యంతరపడ్డారు. అప్పుడు పౌలు గారు సరైనటువంటి క్లారిటీ ఇచ్చారనమాట. ఇప్పుడు తిమోతి ఉన్నాడు కదా, తిమోతికి పౌలు ఏం చేశాడు? సున్నతి చేయించాడు. కారణం ఏంటి? తన తండ్రి గ్రీసు దేశస్థుడని. అలాగే పౌలు ఇప్పుడు ఏం చేశాడంటే అందరినీ సంపాదించుకోవాలి కనుక పెద్దలందరి మాట విన్నాడు. నేను వాళ్ళ మాట వినడం ఏంటి అన్నటువంటి ఆలోచన పౌలుకి ఏ రకమైన సరే క్రీస్తుని అంగీకరించాలన్నదే పౌలు గారి ఉద్దేశం. మనం ఇందాక చదువుకున్నాం కదా, రోమపత్రిక 3:28 చదువున్నాను ఒకసారి. రోమపత్రిక 3:28 ఏమని రాయబడింది? రోమపత్రిక 3:28లో ఇదిగో ఇది 28 ఇది ఇక్కడ. ఓకే, వదిలే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్పు తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. విశ్వాసం వలనే మనుషులు ఎలా తీర్చబడుతున్నారట? నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇక సున్నతితో సంబంధం లేదు. మనుషుల రక్షణ పొందితేనే దేవుడు అంగీకరిస్తున్నాడు. ఇదే బోధన మాకు యేసుక్రీస్తుల వారు నేర్పించారు. మేము అదే బోధన ప్రకటిస్తున్నాం. కానీ వీళ్ళందరూ ఏమంటున్నారు? క్రీస్తు కంటే మోషే గొప్పవాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. లేదు, క్రీస్తు కంటే మోషే కాదు, ఆఖరి మోషే క్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడారని పౌలు గారు బోధ చేయబోయేసరికి వాళ్ళందరికీ చాలా ఆనందము ఆశ్చర్యము కలిగింది. అలా వీళ్ళు ఏం చేశారని అంటే ఇప్పుడు అలాగా వీళ్ళు బోధ చేస్తున్నప్పుడు యెరూషలేములోనికి వచ్చారు. ఇప్పుడు యెరూషలేములో ఏ పరిచర్య జరుగుతుందో 4వ సందర్భం చదువు చూడండి. 4వ వచనం 27వ వచనం చదువు మోషే బాబు. అక్కడ ఏం రాయబడిందో చివరిగా వచనాలు చదివేసి మనం ముగించేసుకుందాం. 27వ వచనం. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూసి సమూహం అంతటిని కలవరపరిచి అతన్ని బలవంతంగా పట్టుకున్నారు. ఇప్పుడు పౌలు గారిని ఏం చేశారు? ఆయన బలవంతంగా పట్టుకున్నారు. ఇశ్రాయేలుకు సహాయం చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమును ఈ స్థలమునకు విరోధముగా అందరినీ అంతటను బోధించుచున్నవాడు వీడే, మరియు వీడు గ్రీసు దేశస్తులను దేవాలయంలో తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలంలో అపవిత్రపరచుడానికి కేకలు వేశారు. ఇప్పుడు దేవాలయంలోనికి ఎవరు వచ్చారట? గ్రీసు దేశస్తులు వచ్చారు. అంటే అన్యులు ఎవరు కూడా దేవాలయంలోనూ కూడా రాకూడదన్నటువంటి విశ్వాసం వారిది. అన్యులు కాదు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడినని మరి రాయబడి ఉంది కదా. మరి ఈ మాటలు మీరు చదవలేదా, వినలేదంటే ఆ మాటలు ఎక్కడ బోధించారు? శాస్త్రులు పరిశీలి వీళ్ళకి పద్ధతులు నేర్పించారు, పడికట్లు నేర్పించారు, ఆచారాలు నేర్పించారు, పారంపర్యాచారాలు నేర్పించారు తప్ప ధర్మశాస్త్రాన్ని
నేర్పించలేదు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడినంటే గ్రీసు దేశస్తుల్ని పౌలు తీసుకుని వచ్చాడు. ఆ గ్రీసు దేశస్తుడు ఎవరో మనకు తెలుసు. ఏలయనగా ఎఫెసీయుడైనటువంటి త్రోఫిము అతనితో కూడా అంతకుముందు ఉన్నవాడని చూసి అతను గాని తీసుకుని వచ్చాడేమో గ్రీసు దేశస్తులని ఆయన మీద ఒక అభియోగం మోపారనమాట. ఇలా పౌలు గారి మీద నేరాలు మోపి ఏం చేశారంటే పెద్ద సభ జరిగిందనమాట. ఆ సభలో కొందరు ఎలాగా మాట్లాడుతుంటే అక్కడ అధికారులు కూడా యెరూషలేములో ఉన్నటువంటి అధికారులు పౌలుని బంధించి కొంతమంది ఏం చేశారట పౌలు గారిని చూడండి కొట్టారని మాట ఉంటుంది చూడండి. 32 వచనం చదువు. 32 వచనం 32 సైనికులు రాణిని చూసి పౌలును కొట్టుట మానిరి. పౌలుని ఏం చేశారట నాయన కొట్టారని చూడండి. ఆ పట్టణమంతలో గలిబిలిగా ఉండును. జనులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకుని దేవాలయం నుండి అతని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడును. వారు అతని చంపవలని యత్నించుచుండగా యెరూషలేము అంతయు గలిబిలిగా ఉన్నందున పటాలపు పై అధికారి వర్తమానం చేసిన వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకుని వారి యొద్దకు వచ్చును. వారిపై అధికారిని సైనికులను రాని చూసి పౌలును కొట్టుట మానిరి. పౌలుని ఏం చేస్తున్నారు నాయన కొడుతున్నారు. ఆయన్ని హింసించారు, ఆయన్ని గాయపరిచారు, ఆయన కొడుతున్నారు. ఎందుకని కొడుతున్నారు? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అన్ని జనులను దేవుళ్ళలోనికి నడిపిస్తున్నాడని యూదులందరూ అనగానే అప్పుడు సంఖ్యలతో బంధించమని ఆజ్ఞ ఇస్తే సంఖ్యలతో బంధించేశారు. ఎవరినే? పౌలు గారిని. ఇప్పుడు 34 వచనం. సమూహంలో కొందరు ఎలాగనో కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత నిజము తెలియక కోటలోనికి వెళ్ళిపోయిరి. పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతం చేయుచున్నందున సైనికులు అతనిని మోసుకొని పోవలసి వచ్చును. ఏలయనగా వారు చంపుదమని జనసమూహంలో కేకలు వినబడుతున్నాయి అనమాట. జనసమూహాలు పౌలు గారిని ఏం చేయాలనుకున్నారు? మోషేబాబు చంపాలనుకుంటున్నారు. చూడండి 37 వచ్చిన చివరిగా మాటను చదివేసి ముద్రించేస్తుంది. వారు పౌలును కోటలోని తీసుకుని పోవునై ఉండగా అతడు పై అధికారిని చూసి నేను మీతో ఒక మాట చెప్పవచ్చునని అడిగిను. అందుకు అతడు గ్రీకు భాష నీకు తెలియనంటే నాకు గ్రీకు భాష తెలియను. ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యములోనికి వెంటగొట్టుకుని పోయిన ఐగుప్తుడు నీవేనని అడిగితే అయ్యి బాబోయ్ ఎలాంటి రాజుకి ఎలాంటి సమాచారం అందించారు చూడు. వీళ్ళ ఐగుప్తీయుడు ఇతను కొంతమంది 4,000 మందిని అరణ్యంలోని తీసుకుని పోయి రాజద్రోహం నాకు ద్రోహం చేసేటట్టుగా నువ్వు చేస్తున్నావు అంట కదా, నువ్వు ఐగుప్తుడు అంట కదనంటే అప్పుడు పౌలు వాస్తవాన్ని మాట్లాడుతున్నాడు అనమాట. అయ్యా నేను ఐగుప్తుడును కాను అని మాట్లాడుతున్నాడు. చూడండి 39 వచనం. అందుకు పౌలు నేను కిలికియాలోని తార్సు వాడైన యూదుడును, ఆ గొప్ప పట్టణపు పౌరుడును, జనులతో మాట్లాడు నాకు సెలవిమ్మని వేడుకొనని చెప్పాను. అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు చేయగా చేసి వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో మాట్లాడి ఇట్లా అంటున్నాడు. అతను ఏ పట్టణస్థుడేనైనా తార్సు యూదుడు. ఆయన యూదుడు, రోమా పౌరసత్వాన్ని సంపాదించుకున్నటువంటి వాడు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా తార్సులో ఉంది. ఏమంటే ఏథెన్స్ లాంటి పట్టణాలను తలదన్నే జ్ఞానము, ఆసక్తిపరుడు, బోల్డంత విద్యలు తెలుసు ఎవరికి? పౌలు గారికి. అలాంటి ఆయన పట్టుకుని చంపాలనుకుంటే కొట్టాలని అనుకుంటే ఆత్మదేవుడు చూస్తూ ఊరుకుంటాడా? కార్యాలు చేయాలి. ఇప్పుడు యెరూషలేములో ఉన్న వారందరూ ఇంకా బలంగా క్రీస్తును నమ్మాలి, అంగీకరించాలంటే తేలాలంటే పౌలు గారు యెరూషలేములో అడుగు పెట్టాలి, బంధింపబడాలి, తన మీదను కొట్టాలి, తన మీద రుద్దాలి. అలా శ్రమలో రుద్దినప్పుడే పౌలు గారిలో ఉన్నటువంటి దిట్ట ఏంటో బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చింది పౌలు గారు అలా సువార్తను ప్రకటించినట్లుగా. మరి 21వ అధ్యాయం సెలవిస్తుంది కనుక మరి ఇంతవరకు దేవుడు అందించిన ఈ చక్కటి వర్తమానాన్ని దేవుడు ఈ ఇంతవరకు అనుగ్రహించినటువంటి వర్తమానాన్ని మనందరి వినుకుడు ఫలింపజేయను గాక. ఆమె మోషేబాబు ప్రార్థన. మీ అపరమైన నామకే వేలేదు వందన సూచన సోదర తండ్రి అపస్తుల కార్యాలు 21 అధ్యాయం చేయించుండగా మీద తెలుగు ధ్యానించి మీకు అనుకున్నాను ఆగిందని మేము వినిపెట్టి వరంగా మా రోజులందరూ ఫైన్ చేయాలి చూడండి. ఇటు నలుముట్టు పరచండి. ఈ మిక్కిలి ప్రార్థన అడుగుకుంటున్నాం తండ్రి. జైతల్లి ప్రార్థన ఘనమైన శాశ్వతనికి రోటరీగా తండ్రి. నేను కాచకానికి రోటరీగా తండ్రి. వాక్యం చదువుకున్నాం తండ్రి. వాక్యం ఆదరించి అంతవరకు మీ కృపణలా చేయండి. రోటరీగా తండ్రి. ఉదక్రీసాన్ని ఉదక్రీసాన్ని దేయించండి తండ్రి. వైఎస్ఆర్ క్రీసాన్ని దేయించండి. 2 సంఘాలు బయసం బియ్యాలు రోజు 2 సంఘాలు సేవలు ఆడకూడదు దీవించండి తండ్రి. 2 సంఘాలు తండ్రి. సంఘ కాపుదారం చేయించండి. పెద్దలు దేయించండి తండ్రి. ఇంకా
అనారోగ్యంలో కూడా ప్రశ్న ఏసుకి ఇష్టం పరమ తండ్రి ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి, మరి ఇంతవరకు నైనా అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ యొక్క వాక్యంలో మమ్మల్ని నిలబెట్టినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రభు. విన్న వాక్యం మా యొక్క హృదయాంతరంగంలో ఫలములు తీసుకుంటామని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు, ఉదయకాల సమయంలో మా యొక్క మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి సంఘాలను బట్టి నాయన, సహోదరులను బట్టి తండ్రి, పరిశుద్ధులను బట్టి, క్రైస్తవులను బట్టి, విశ్వాసులను బట్టి మీకు వందనాలు ప్రభు. మేము ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి, ఒకరి యందు ఒకరు అనురాగం కలిగిన వారమే మికటమైనటువంటి ప్రేమతో తండ్రి మీ కుమారుని మహింపరచడానికి మీ సహాయాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి యొక్క సమయంలో స్థానిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వే ప్రయాసలతో ఈ దినాన్ని వారు ప్రారంభించుకుంటున్నారు ప్రభా. ఈ దిన ప్రారంభం నుంచి ముగింపు అయ్యేంత వరకు పరిశుద్ధులైన పిల్లలందరికీ మీ తోడు మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి. వారాంతం ముగింపులో ఉన్నారు ప్రభు, వారమంతా కష్టపడ్డారు తండ్రి. నీ బిడ్డలకు మంచి ప్రతిఫలాలు, మంచి ఆశీర్వాదాలని బిడ్డలకు అనుగ్రహించండి. ఈ నాయన రేపటి దినంలో తండ్రి మీ కుమారుని పరిపూర్ణంగా, సంపూర్ణంగా నాయన నూతన మాసంలో ఆరాధించుకోవడానికి మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటున్నాం తండ్రి. మరి నూతనంగా నాయన నీ బిడ్డలు ఆరాధించడానికి సిద్ధపడుతుండగా సేవకులు మీరుండి, పరిశుద్ధులు మీరుండి, విలువైన వర్తమానాలు అనుగ్రహించమని, అందించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ తండ్రి మీ చిత్తమైతే ప్రభావ మరొక పర్యాయం మీ పాసనలో కూడుకుని తండ్రి మీరు మమ్మల్ని గురించి వ్రాయించినటువంటి ఉద్దేశాలను, ఆలోచనలు మేము తెలుసుకోగలిగే శక్తిని, సామర్థ్యాన్ని, బుద్ధిని, జ్ఞానమును, సమయమును, కాలాన్ని అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. అందరికి వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.